నివసించు యేసు స్తుతించు నిరంతర ప్రేమ నాద్యంతరం కురిపించునే నీ ఆశ్రయం నిరంతర ప్రేమ నాద్యంతరం కురిపించునే నీ ఆశ్రయం ఈ జూలై మాసం మొదటి ఆదివారం ప్రత్యేక ప్రార్థనల కోసం మనమందరం కూడా ప్రభు నగరంలో సమావేశమై ఉన్నాం. ఈనాటి ఆరాధనలో వాక్య పరిచర్య తదనంతర ఉదయపూజని మనకు సమర్పించడానికి మన దగ్గర ఫాదర్ జోసఫ్ మధ్య పునీత అంతోని వారి దేవాలయ సహాయకులు
వారు మన ఆహ్వానాన్ని నడిచి మన మధ్య వచ్చిన కనుక వారి ప్రేమతో ఆహ్వానించుకుందాం. ఈ ఆరాధనలో మన విశ్వాసంతో పాల్గొంచుకుందాం. క్రీస్తు ప్రభువుకు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రసాద రూపంలో మన మధ్యలో ఉన్న ప్రభువు గొప్పవారు. అతని కృపా సంకల్పంతో ఈ లోకంలో మనము జీవిస్తున్నాం. కాబట్టి యేసు ప్రసాద ప్రభువును మన హృదయంలోకి తీసుకుంటూ ఆహ్వానిస్తూ ప్రభువుకి మనము స్తోత్రాలు చెల్లించుదాం. అందరికీ చేపట్టి ప్రభువు స్తుతించుదాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా, 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 లేచి ప్రభువును మనము పాడుకుంటూ దేవుణ్ణి మనము స్తుతించుదాం.
దేవుడు దివ్య సత్ప్రసాదంలో మన మధ్య చేసి ఉన్న దేవునికి మన హృదయపూర్వకంగా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుదాం. ఇదిగో ప్రభువా, భూమిని ఆకాశాన్ని నీ వాక్కుతో సృజించిన గొప్ప దేవుడని మేము గుర్తిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, నీకు వాక్కుతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నా జీవిత ప్రయాణంలో ఎన్నోసార్లు నేను దూరంగా వెళ్ళినా కానీ నీ కృపాశీర్వాదాలతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మా పాప స్థితిని హీన స్థితిని మీరు గుర్తించి మమ్మల్ని మళ్ళీ నీకు ప్రేమతో లేవనెత్తినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ప్రభు ప్రతి బిడ్డను కూడా చూస్తూ ఉన్నాడు. మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉంటున్నాము. దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు నీ జీవితంలోకి రావాలని నువ్వు కోరుకున్నట్లయితే సమయంలో దేవునికి నీ హృదయాన్ని సమర్పించు. నీ హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని దేవునికి సమర్పించు. నీ హృదయంలో ఉన్న చెడు తలంపులన్నీ కూడా దేవునికి సమర్పించి దేవుని ముందు ఒక చిన్నవాడి లాగా ఉంటూ దేవుని ముందు నువ్వు తగ్గించుకొని జీవించు. దేవుడు పాపాన్ని ఆశ్రయించుకుంటాడు. పాపాత్ముడు తిరిగి మళ్ళీ దేవుని సన్నిధి వెతికినప్పుడు ప్రభువు తన కృపా వరాలతో దీవిస్తూ బలపరుస్తున్న గొప్ప దేవుడు నీ ముందు ఉన్నాడని గుర్తించి నీ యొక్క పశ్చాత్తాప హృదయాన్ని దేవునికి సమర్పిస్తూ దేవునికి పాటుపడుతున్నాను. తీసుకుపడతాం. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను. సువిశేషమందరి గుర్తువాడు అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను. వాడు సువిశేషమందరి గుర్తువాడు. ఆ
క్రీస్తు ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి మన యొక్క పశ్చాత్తాపాన్ని మనం సమర్పించుకున్నాం. అదే ప్రభు నీ ముందు ఉంటూ నిన్ను నడిపించే గొప్ప దేవుడు నిన్ను చూస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం దేవుని యొక్క ప్రవచనాలను ధ్యానం చేసుకుందాం. దేవుని గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం. ప్రభువును మన హృదయంలోకి తీసుకుందాం. భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజులలో చాలా మంది పూర్వము మన భారతదేశాన్ని పరిపాలించారు. వారిలో పంజాబ్ రాష్ట్రం నుంచి కూడా కొంతమంది రాజులు భారతదేశాన్ని పరిపాలించారు. వారిలో ఒక రాజు పరిపాలిస్తున్న కాలంలో తన కుమార్తెకు పెళ్లి చేయాలనుకున్నాడు. పెళ్లి చేయాలనుకొని స్వయంవరాన్ని ప్రకటించారు. స్వయంవరం పెట్టి స్వయంవరం పెట్టి స్వయంవరం ప్రకటించారు. ఆ స్వయంవరంలో ప్రకటన ఏమిటంటే, ఎవరైతే నా కుమార్తెను పెళ్లి చేసుకుంటారో వారికి నా రాజ్యంలో సగభాగం ఇస్తాను అని స్వయంవరంలో ప్రకటించారు రాజు. ప్రకటించిన రీతిలో చాలా మంది యువకులు పోటీ పడ్డారు. రాజు కూతురు పెళ్లి చేసుకున్నటువంటి ఆశాభాషగా సగ రాజ్యం అంతా కూడా ఆయనకు దక్కుతుంది. ఆయన తరువాత పెళ్లి చేసుకున్న ఈయన మళ్ళీ రాజుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా మంది యువకులు ఆ యొక్క స్వయంవరంలో వారు పాల్గొన్నారు. స్వయంవరంలో పోటీ ఏంటంటే, రాజుగారిని అందరూ అడుగుతారు. సుమారుగా 20 మంది వచ్చారు ఆ పోటీ వచ్చినప్పుడు రాజు అడుగుతారు, ఏంటి పోటీ రాజు గారు అంటే, పోటీ చాలా సింపుల్గా ఉంటుంది. ఆ సింపుల్ పోటీ ఏంటంటే ఏం లేదు, ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉన్నది. స్విమ్మింగ్ అది ఒక 100 మైల్స్ ఉన్నది. స్విమ్మింగ్ పూల్ ఒక 100 మైల్స్ ఉన్నది. దానిని ఎవరైతే ఈదుతారో, మొట్టమొదటిగా ఈది ఎవరైతే ముందుకు వస్తారో, పోటీ వేస్తారో వారు మాత్రం దానికి వారు ఆ యొక్క రాజ్యభాగ్యానికి అర్హులవుతారు. నా కుమార్తెను పెళ్లి చేసుకుంటారు అని ఆయన ప్రకటిస్తారు. అయితే ఒక కండిషన్ పెట్టారు. ఏంటంటే కండిషన్ అంటే, ఒక వారం రోజుల నుంచి ఏమీ తిండి లేకుండా ఉన్న మొసళ్ళు 10 ఉన్నాయి. వారం రోజులు ఆహారం లేక మొసళ్ళు మాత్రం ఆ స్విమ్మింగ్ పూల్లో ఉన్నాయి. ఎవరైతే ఆ మొసళ్ళ యొక్క దాడి తట్టుకొని స్విమ్మింగ్ చేస్తారో వారికి అది నా కూతురు నుంచి పెళ్లి చేసుకుంటారు. ఎవరు సాహసం చేయడం లేదు, ప్రాణాలు పోతే మళ్ళీ తెచ్చుకోవడం కష్టమని చాలా మంది భయపడ్డారు. భయపడిన తర్వాత సడన్గా ఒక వ్యక్తి ఆ స్విమ్మింగ్ పూల్లోకి దూకారు. దూకిన తర్వాత ఆ 100 మైల్స్ అనేది ఆయన దాటి ఆ తీరాన్ని చేరుకున్నారు. ఆ స్విమ్మింగ్ పూల్ను మరి ఇది బయటకు వచ్చేసారు. తర్వాత రాజు కుమార్తె ఏం చేస్తున్నారంటే, దండ పట్టుకొని బడిగా పెళ్లి చేసుకున్నారు. ఆమె పరిగెత్తుతో వెళ్తుంది దండేయడానికి. ఎందుకంటే ఎవరైతే గెలుస్తారో వారే ఆమె భర్తగా మరి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఈ స్విమ్మింగ్ పూల్ ఈదిన వ్యక్తి అంటున్నారు, కొద్దిసేపు ఆగమ్మా, నాకు ఒక డౌట్ ఉంది, ఆ డౌట్ నేను క్లియర్ చేసుకోవాలి. ఆ డౌట్ ఏమిటంటే, నన్ను వెనక నుంచి ఎవరు దోషాలు వాడు నేను తెలుసుకోవాలంటారు. అంటే ఇక్కడ ఆయన ఆ స్విమ్మింగ్ పూల్లో ఆయన దూకలేదు. ఎవరో వెనక నుంచి నెట్టి వేస్తే స్విమ్మింగ్ పూల్లో వెళ్ళారు. ఆ మొసల నుంచి రక్షించుకోవడానికి ఆయన ప్రాణాలు
ప్రాణాలను అరచేతులు పెట్టుకొని ఫాస్ట్గా రక్షించుకోవడానికి బయటకు వచ్చారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈయన ప్రయాణం ఎలా ఉంటుందంటే బలవంతంగా ఎవరో చేస్తే ఆయన ముందుకు కదిలాడు. కానీ మనం ప్రేమించే దేవుణ్ణి మనం అలా బలవంతంగా ప్రేమించకూడదు. మనం గుడికి రావాలంటే బలవంతంగా గుడికి రాకూడదు. అది మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే దేవునికి మన మనస్సును, మన హృదయాన్ని మనం పూర్తిగా సమర్పించుకోవాలి. అలా కాకుండా ఎవరో చెబితే మనము గుడికి రాకూడదు. ఎవరో నిన్ను వెనకరించి నడిపిస్తే నువ్వు దేవుడిని ప్రార్థించే ఆ స్థితిలో ఉండకూడదు. దేవునికి ఎలా మనం ప్రేమించాలి అంటే ఆయనను మనము పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ మనస్సుతోనూ ప్రేమించాలి. ప్రేమలో 4 విధాలుగా దేవుడు ఆ విధంగా ప్రేమిస్తున్నట్టున్నాడు. అంటే నీకంటూ ఇక ఏది లేదు. నువ్వు మొట్టమొదటిగా దేవునికి నువ్వు పూర్తిగా సమర్పించుకోవాలి. నీకంటూ ఇక రెండవ స్థానమే. మొట్టమొదటి స్థానంలో దేవునికి ఇవ్వాలి. అలా దేవునికి ఇచ్చినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం పొందుతాం. దేవుని స్తుతించుదాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాక్యాన్ని తీసుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదవండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. నేను చెప్పినట్లు ధైర్యములు అవలంబింపుము, నిర్భరముగా నిస్సంశయముగా ప్రవర్తింపుము. నీ దేవుడైన ప్రభువు ఎల్లవేళలా నీతో ఉన్నాడు. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆ మాటలు ఎవరు చెప్తున్నారు? ఆ మాటలు ఎంతలో చేతున్నారు ఎవరు లేదు కదా. మళ్ళీ దేవుని తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఈ మాటలు యెహోషువతో చెప్తున్నాడు దేవుడు. నువ్వు భయపడకుము, నేను నీకు తోడుగా ఉంటాను అని యెహోషువతో దేవుడు చెప్తున్నాడు. అది ప్రభు మనల్ని చూసి కూడా అంటున్నాడు. మీరు దేనికి కూడా భయపడకూడదు. ఎందుకంటే నేను మీకు తోడుగా ఉన్నాను కాబట్టి మీరు భయపడవద్దు. పాపడుతుందా మీ ఉంటే నాకు సాగు చేశాను. పాప తీసుకోండి. మీ ఉంటే నాకు సాగు చేశాను. పాపడుతుందో మంచిగా తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. Thank you.
తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా, 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 సహోదరి సహోదరులారా, దేవుడు యెహోషువతో నువ్వు భయపడవద్దు, నిశ్చలంగా ఉంటుము, నిబ్బరంగా ఉంటుము అని యెహోషువతో దేవుడు ఎందుకు చెప్పాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలు సుమారు 6 లక్షల మంది ఐగుప్తు నుంచి ఎక్కడికి వస్తున్నారు? వాళ్ళు వాగ్దాన భూమికి వస్తూ ఉన్నారు. దేవుడు చూపించిన ఆ దేశానికి వారు వస్తూ ఉన్నారు. ఈ ప్రయాణంలో దేవుడు మోషేను వారికి నాయకుడుగా ఇచ్చాడు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువకు ఆ భారం ఖచ్చితంగా ఆయన నిలబడుతుందని యెహోషువకు తెలుసు. ఎందుకంటే మోషే తర్వాత రెండవ లైన్లో ఉన్నవారు యెహోషువ. అప్పుడు మోషే చనిపోయిన తర్వాత యెహోషువ చాలా బాధపడ్డాడు. మోషే చనిపోయాడు, నాయకుడు చనిపోయాడని బాధపడుతున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు నడిపించడం అనేది ఆషామాషి కాదు. వాళ్ళు మోషే మీద చాలాసార్లు తిరుగుబాటు చేశారు. ఒకనొక సందర్భంలో మోషే మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి కోపం వచ్చేసింది. మోషే రాలేదు కానీ దేవునికి కోపం వచ్చింది. ఈ ప్రజల యొక్క మనసు ఇంత దారుణంగా ఉంటుందా, వీరి హృదయాలు ఇంత కఠినంగా ఉంటాయని మరి దేవుడే బాధపడ్డాడు. మోషే ఒక్క ఛాన్స్ ఇస్తే ఈ ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ నేను చంపివేస్తానంత రీతిలో దేవుని యొక్క కోపం అనేది అంతవరకు వెళ్ళిపోయింది. నాయకత్వం అంటే అది చాలా రిస్క్తో కూడుకున్న పని. మరి ఇక్కడ మోషే చనిపోయిన తర్వాత యెహోషువ వచ్చాడు. అప్పుడు యెహోషువతో దేవుడు చెప్తున్నారు, నువ్వేం భయపడద్దు, నువ్వు నిబ్బరంగా ఉండము, నిశ్చలంగా ఉండము, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉంటాను. ఈ మాటలు చాలా ధైర్యం అనేది మనకు ఇస్తుంది. ఎవరైనా మనకు చెప్తే, ఉదాహరణకు మన తోటి సహోదరులు, తోటి స్నేహితులు ఎవరైనా చెప్తే నువ్వేం భయపడద్దు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు నువ్వేం భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నావు అంటే కష్టంలో ఉన్న ఆ వ్యక్తికి ఇది చాలా ఊరటను అనేది వసకబడుతుంది. మరి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మోషేకు నేను ఏ విధంగా తోడుగా ఉన్నాను, మోషేకు నేను ఏ విధంగా తోడుగా ఉన్నానో ఇశ్రాయేలు ప్రజలను నడిపించే ఆ కార్యక్రమంలో నేను నీకు తోడుగా ఉంటాను అని యెహోషువకు దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, నీ జీవితంలో ఏదైనా దిగులు, నీ జీవితంలో ఏదైనా ఆందోళన, నీ జీవితంలో ఏదైనా తీరని బాధ నీ హృదయంలో ఉన్నట్లయితే దేవుడు ఉన్నాడని గుర్తించు. దేవుడిని నడిపించేవాడు నీ ముందు ఉన్నాడని గుర్తించు. ఈ లోకంలో ఎవరైనా నిన్ను మోసం చేయవచ్చు, సింపుల్ గా ఎవరైనా నిన్ను బాధకు, వెదకు, కష్టానికి, కన్నీటికి నిన్ను దగ్గర చేర్చవచ్చు. కానీ ఈ దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ఇలాంటి వాడు కాదు. ఈయన ఆనాడు మన ముందు వెలిసిన మన పూర్వీకులతో ఉన్నాడు, తరువాత తరంలో మరి రాజులతో ఉన్నాడు, ప్రవక్తలతో ఉన్నాడు, కాపులతో ఉన్నాడు, ఇప్పుడు మనతో కూడా దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన ఉన్నాడని మనం గుర్తించుకొని దేవుని మీద నీ భారాన్ని నువ్వు మోపినప్పుడు దేవుడు నిన్ను ఆదుకునే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నువ్వు దిగులు చెందవద్దు. ఒకసారి జరిగిన సంఘటన ఫేస్బుక్ లో
చాలా మంది రిక్వెస్ట్ పెడుతూ ఉంటారు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత. చైనా దేశానికి సంబంధించిన ఒక అమ్మాయి చాలా మందికి మగవాళ్ళకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. ఎంతమందికి అంటే సుమారు 400 మందికి ఫ్రెండ్ రిక్వెస్ట్. అందరూ యాక్సెప్ట్ చేశారు, అంగీకరించారు. 400 మంది అమ్మాయికి ఫ్రెండ్స్లలో ఉన్నారు. అయితే అమ్మాయి వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళతో చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. చాటింగ్ అలా చేస్తున్నప్పుడు అమ్మాయి మెసేజ్ పెట్టిందంటే డైరెక్ట్గా నువ్వు నన్ను మొట్టమొదటిగా మెసేజ్ పెట్టిందంటే ఐ లవ్ యూ అని మెసేజ్. ఈ మాట మరి అక్కడ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఉన్న చాలా మందికి 400 మందికి పంపించేసింది. అందరికీ అయ్యారు పంపించేసింది. చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు మగవాళ్ళందరూ కూడా. వెంటనే కొన్ని రోజుల తర్వాత రెండో మెసేజ్ పెట్టింది. నువ్వు నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నావు అంటే నేను అడిగే ఆ కోరిక నువ్వు తెచ్చాను. ఏంటి ఆ కోరిక అంటే నాకు ఐఫోన్ తీసుకున్నాను. ఐఫోన్ చెప్పాను. ఎవరికైనా ఐఫోన్ చేతిలో నాకైతే లేదు. ఎవరికైనా ఐఫోన్ ఎంతమంది కాస్ట్ చెప్పండి. ₹1,00,000 కరెక్ట్ దీనికి సపోర్ట్ కొట్టడానికి ₹1,00,000. వెంటనే ఈ ₹1,00,000 అమ్మాయి ప్రేమిస్తున్నదేమని వీళ్ళందరూ కూడా అమ్మాయికి ₹1,00,000 పడేసారు. 400 మంది 400 లక్షలు అంటే ఎంత ఉంటుంది సుమారు డబ్బులు చెప్పండి. 400 కోట్ల 4 కోట్ల 4 కోట్లు చూడండి. ఒక్కొక్కరు ఐఫోన్ కాస్ట్ ₹1,00,000. ఆ ₹1,00,000 అమ్మాయి మనకు పడిపోయింది. చైనాలో జరిగిన సంఘటన జరిగింది. అమ్మాయికి ఒక్కొక్కరు ఈ 400 మంది మగవాళ్ళు ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళు ఫేస్బుక్లో ఒక్కొక్కరు ₹1,00,000 పంపించారు. 4 కోట్లు ఆ అమ్మాయికి అకౌంట్లో పెట్టారు. ఆ అమ్మాయి మంచి ఇల్లు కట్టేసింది. చైనా మంచి ఇల్లు కట్టేసింది. తర్వాత ఆమె ఏం చేసింది? ఏం చేస్తుంది మా వెరీ గుడ్ అలా చెప్పారు. వెరీ సూపర్. అమ్మాయి ఆ నెంబర్లన్నీ బ్లాక్ చేసి పెట్టేసింది. మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ పోవడం. మరి అక్కడ ఆ మగవాళ్ళందరూ కూడా దిగులు పడ్డారు, బాధపడ్డారు. ఆ దిగులుతో ₹1,00,000 పోయిన బాధతో చాలా మంది ఈ యువకులందరూ హాస్పిటల్కి వెళ్ళిపోయారు. అమ్మాయి మాత్రం మంచి దగ్గరికి వెళ్ళింది. దేవుని తెలుసుగా తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు అలాంటి దేవుడు కాదు. నిన్ను ప్రేమించే దేవుడు నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, నీ స్నేహితుడి కంటే, నీ సహోదరుడి కంటే, నీ బంధువుల కంటే ఆయన చాలా గొప్పవాడు. ఆయన మనలను శాశ్వతంగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మాట్లాడుతున్నా తల్లిలా ప్రేమించు, తండ్రిలా లాలించు. పాడదాం. ప్రేమించుదాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనిషికి దిగులు 2 విధాలుగా ఉంటుంది. ఎప్పుడు వస్తుంది మనిషికి దిగులు, బాధ? చెప్పండి. చాలా సింపుల్ క్వశ్చన్. మనిషికి ఎప్పుడు దిగులు అనేది వస్తుంది మన జీవితంలో? చెప్పండి. చూసా, దిగులు అనేది అందరికీ వస్తుంది. ఎప్పుడు వస్తుంది చెప్పండి? మనం అనుకున్నది జరిగినప్పుడు, మనకు శ్రమ వచ్చినప్పుడు, ఇంకా మన కుటుంబంలో ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, అప్పుడు మనిషి ఈ దిగులు అనేది వస్తుంది. మనిషికి 2 విధాలుగా దిగులు అనేది వస్తుంది. మొట్టమొదటిగా మనిషి ఎప్పుడు దిగులు చెందుతాడు అంటే
చేసినప్పుడు మనిషి దిగులుకు ఆయన లోనైపోతాడు. రెండవది, శ్రమలు వచ్చినప్పుడు మనిషి ఆ దిగులుకు ఆయన అక్కడికి వెళ్ళిపోతాడు. పాపం చేస్తే దిగులు వస్తుందా రాదా చెప్పండి? పాపం చేసిన వాళ్ళు ఎప్పుడు దిగులు వస్తుంది? పాపం చేస్తే ఒక వ్యక్తి ఒక మనిషిని చంపివేసి ఆయనను జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత మనిషి దగ్గరికి లాయర్ వెళ్ళారు. నేను భయపడతండి, నిన్ను ఈ జైలు గోడల నుంచి నేను బయటకు తీసుకొని వస్తాను, నువ్వు ఆ జైల్లో అవసరం లేదు, అక్కడి నుంచి నేను బయటికి తీసుకొని వస్తాను, కాబట్టి నువ్వు దిగులు పడవద్దు అంటాడు. అప్పుడు ఆయన చెప్తాడు, నన్ను ఈ జైల్లో నుంచి బయటకు తీసుకుని రావద్దు, ఎందుకంటే నేను ఆ మనిషిని చంపిన తర్వాత ఆ పాపపు ఛాయలు అనేవి నన్ను ప్రతిరోజు కూడా అవి ఆలోచించేటట్టు చేస్తున్నాయి. నేను ఆలోచన తక్కువలేక రోజు నశించిపోతున్నాను. ఆ పాపపు ఛాయలు అనేవి నా ఇంటికి వచ్చేసాయి. చాలా మంది అనుకుంటారు ఒక మనిషిని చంపివేసి హ్యాపీగా ఉన్నాడని అనుకోవచ్చు. వాళ్ళెవరు కూడా హ్యాపీగా ఉండలేదు. ఒక మనిషికి అన్యాయం చేసిన తర్వాత ఆ వ్యక్తి సంతోషంగా ఉన్నాడంటే సంతోషంగా ఉండలేదు. ఎందుకంటే ప్రతిరోజు ఆ పాపపు ఛాయలు ఆయనను పట్టుకొని పీడిస్తూ ఉంటాయి. పైకి హోందాగా గంభీరంగా కనబడుతున్నా కానీ ఆ పాపపు ఛాయలు ఆ మనిషిని వెంటాడుతూనే ఉంటాయి. ఏమైనా సహోదరి సహోదరుల, కయ్యను ఆబేలు ఇద్దరు ఉన్నారు అన్నదమ్ములు. దేవుడు ఆబేలు అర్పణను స్వీకరించాడు, కయ్యను అర్పణను పక్కన పెట్టాడు. ఎందుకు పక్కన పెట్టాడు చెప్పండి? కయ్యను అర్పణను ఎందుకు పక్కన పెట్టాడు? శ్రేష్టమైనది. ఇంకా అంతేనా? తండ్రి తండ్రి వందనం, తండ్రి చదువు, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఇక్కడ కయ్యను అర్పణలో అది పక్కన పెడితే అర్పణ ఇంపార్టెంట్ కాదు, కానీ ఇక్కడ అర్పించే ఆ హృదయం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కయ్యను అర్పణ అనేది పక్కన పెడితే అర్పించే ఆ హృదయం అనేది దేవుడు చూశాడు. కయ్య యొక్క హృదయం కరెక్ట్గా లేదు. కయ్య యొక్క ఆ హృదయం కరెక్ట్గా లేదు కాబట్టి దేవుడు పక్కన పెట్టాడు, తిరస్కరించాడు. ఆబేలు యొక్క హృదయం చాలా పవిత్రంగా ఉన్నది కాబట్టి దేవుడు ఆబేలును స్వీకరించాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, మరి తన తమ్ముడిని చంపివేశాడు, కానీ ఆ పాపము ఛాయలు మాత్రం కయ్యను వెంటాడుతూనే ఉన్నాడు. దావీదు మహారాజు పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత రాజభవనంలో హోదాగా ఉండాలనుకున్నాడు, ఉండలేకపోతూ ఉన్నాడు. తన సొంత ఇంటిలో నుంచే కత్తి బయలుదేరింది ఆయన చంపడానికి. దావీదు మహారాజును చంపడానికి ఇంటిలో నుంచే ఒక కత్తి అనేది బయలుదేరి ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, పాపం చేశాడు దావీదు మహారాజు. తర్వాత పశ్చాత్తాపడ్డాడు, హృదయ పరివర్తన పొందాడు, దేవుని దగ్గరైపోయాడు. కానీ పాపం చేసిన వెంటనే ఆ ఛాయలు అనేది, ఆ నీడ అనేది వెంటాడుతూ ఉన్నది. సొంత కుమారుడే తండ్రిని చంపడానికి, దావీదుని చంపడానికి బయలుదేరాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి పాపము అనేది మనం చేసినప్పుడు ఆ ఛాయలు అనేది మనం వెంటాడుతూనే ఉంటాయి. మొట్టమొదటిగా ఆ పాపం నుంచి మనం దూరంగా వెళ్ళిపోవాలి. దేవుడు అదే ఆశించుకుంటాడు. నువ్వు పాపం చేస్తే దేవుడు మరి పాపాన్ని ఆశించుకుంటున్నాడు. దేవుడు నిన్ను క్షమిస్తాడు, కానీ ఈ పాపం దగ్గరికి రావద్దని ప్రభు కోరుతున్నాడు. రెండవదిగా మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు మనిషి అనేది కుంగిపోతాడు.
మనకు దిగులు వస్తుంది. ఆ దిగులను, ఆ కుంటుదలను ఆ నుంచి బయటికి రావడానికి మన దేవుడైన ప్రభువు, యేసు ప్రభువుగా, కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ప్రతి బిడ్డ మీద ఉన్న భారాన్ని తీసివేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు చెప్తున్నాడు, భారం చేయాల్సి సొలసి ఉన్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకందరికీ కూడా విశ్రాంతి ఇస్తాను. దేవుని స్తుతించుదాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి ప్రేమించుదాం. అధికముగా పాట పాడుకుందాం. అందరం లేచి దేవుని స్తుతించుదాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సభలో స్తుతించుదాం దేవుని.
రూపంలో ఉన్న దేవుడు ప్రతి బిడ్డను కూడా చూస్తూ ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు మేలులు ఆశీర్వాదాలు పొందాలి అంటే దేవుడు కోరేది ఒకటే, నువ్వు నీ తోటి సహోదరుని కోసం ప్రార్థన చేయి. అప్పుడు నువ్వు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనను నీ హృదయంలో ఉన్న కోరికలన్నీ కూడా సఫలీకృతం చేస్తాం అని దేవుడు ప్రతి బిడ్డ కూడా ప్రేమిస్తున్నాడు. ఇక సమయంలో పవిత్రాత్మ గీతం పాడుచుండగా ఒక వాళ్ళ తల మీద చేపెట్టి ప్రార్థన చేద్దాం. ఒక్కొక్కరు తోడు తీసుకొని వారి మీద ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటూ ఆ బిడ్డను దేవునికి సమర్పించు. ఎందుకంటే ఒకరు ఇద్దరు నా పేరిట ఏక మనసులో ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానని ప్రభువు చెబుతున్నాడు. దేవుని శక్తి, ప్రసన్నత, కృపాబలాలు మీ ముందు ఉన్న బిడ్డపైన ప్రభు గుర్తించాలి అంటే ఈ సమయంలో పక్క వాళ్ళ తల్లి చేయడానికి ప్రార్థన చేద్దాం. ఆత్మస్వరూపుడు పాల్పడుతుండగా ఒక్కొక్కరు వెళ్ళి పక్క వాళ్ళ మీద చేయబెట్టి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఆరాధనలు స్తుతులు దేవుడు అందుకునేవాడు ఆ ప్రభు బిడ్డలు చూసుకుంటున్నాడు. కాబట్టి సమూహంగా పక్క వాళ్ళ తల మీద చేయబెట్టండి, ప్రార్థన చేయండి.
ఆశీర్వాదాలు, పరలోకం నుంచి దీవెనలు మన అందరి మీద కురిపించే దేవుడు ఈ కార్యక్రమాలను కూర్చుకొని ప్రసాదాన్ని నేను తీసుకుని వస్తాను. క్రమ పద్ధతిలో ఒకరికి వచ్చి సప్రసాదాలకు ఉన్న ప్రభుకు నమస్కారం చేసుకొని దేవునికి ప్రార్థన చేసుకొని పిలవలసిందిగా కోరుచున్నాను. గాయక బృందం దేవుని పాట పాడుతుంటారు. ఇప్పుడు సప్రసాద క్రమంలో ఈ ముందుకు తీసుకొని వస్తున్నాను కాబట్టి దేవునికి సక్రమం వచ్చి వందనాలు సమర్పించి మళ్ళీ స్థలంలో కూర్చొని భక్తి భావాలను ప్రార్థన చేసినప్పుడు ఆ దివ్య సప్రసాద యొక్క ఫలాలు, ఆ దివ్య ఫలాలు మనకు, మన కుటుంబానికి, మన సంఘానికి దేవుడు ఇస్తాడు. కాబట్టి దేవునికి మనం గౌరవంతో వరుసక్రమం వచ్చి ప్రభువుకు నమస్కారం చేసి ప్రభువును అనుమతించుకొని వెళ్ళిపోతాం.